కృత్రిమ మేధంతో అంటే మొత్తంగా కృత్రిమ మేధంతో రూపొందించిన కన్నడ సినిమా ఐ లవ్ యూ. దీని గురించి చూద్దాం. అంటే కృత్రిమ మేధ ఆధారంగానే కన్నడ సినిమా ఐ లవ్ యూ నిర్మించిందనమాట. కేవలం ఇద్దరు కూర్చుని 10 లక్షలతోటి సినిమాని మొత్తాన్ని పూర్తి చేస్తారనమాట. ఏఐ తోటి చైనా సినిమా కూడా పైరేట్ క్వీన్ అనే సినిమా కూడా అలాగే రూపొందించిందనమాట. కథ, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు అంతా ఏఐతోనే చేశారు. నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా ఏఐతో చేశారు. అందమైన లొకేషన్లు, ఏఐ క్యారెక్టర్లు, నచ్చిన గొంతు, కావాల్సిన సంగీతం, ఖర్చులు లేకుండా అందమైన లొకేషన్స్, ఇదంతా ఏఐతో రూపొందించారనమాట కన్నడ సినిమాలను. ఇప్పుడు దీని గురించి చూద్దాం. సినిమా అంటేనే 24 కళ్ళ సమూహారం. దర్శకుడు, నటీనటులు నుంచి లైట్ బాయ్ వరకు, ఎడిటింగ్ నుంచి విఎఫ్ఎక్స్ వరకు వందల వేల మంది కలిసి పనిచేస్తే కొన్ని నెలల పాటు కష్టపడితే కానీ ఒక సినిమా పూర్తి కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక గదిలో కూర్చుని 2-3 కంప్యూటర్లు పెట్టుకుని పూర్తిస్థాయి సినిమా సిద్ధం చేసేస్తే ఎలాగుంటుంది? కథ, స్క్రిప్ట్ దగ్గర నుంచి నటీనటులు, సంగీతము, పాటలు, గ్రాఫిక్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్ పని ఒక్కరే చేసేస్తే కాదు, కృత్రిమ మేధ చేసి చూపించారు. సినిమా కంప్యూటర్ ముందు కూర్చుని తగిన సూచనలు ఇస్తే చాలు, మనకు ఏ సినిమా రెడీ అయిపోతుంది అనమాట. కావలసిన దృశ్యాలను రూపొందించుకుంటున్నారు ఏతోటి. స్క్రిప్ట్ ప్రకారం శైలను వాటికి తగినట్టుగా ఆడియోలు రూపొందించడం, వాటిని కలిపి ఎడిట్ చేసి సినిమాను సిద్ధం చేయడం చేసేస్తున్నారు. ఇలా పూర్తిగా ఏఐతో తీసిన కన్నడ సినిమా ఐ లవ్ ఇటీవలే విడుదలైంది. అటు చైనాలకు చెందిన పైరేట్ క్వీన్ జెంగి సావో కూడా తెరపైకి వచ్చింది. ఈ 2 చిత్రాలు సినిమా భవిష్యత్తును వెండి తెరపై కళ్ళ కడుతున్నాయి అన్నమాట. పూర్తిగా ఏదైతే నిర్మించిన పైరేట్ క్వీన్ అనే సినిమా అనమాట, చైనా వాళ్ళది. కర్ణాటకలో ఇటీవల విడుదలైన రొమాంటిక్ లవ్ యూ బెంగళూరు వాళ్ళని సిద్ధినహల్లికి చెందిన పూజారి, రచయిత నరసింహమూర్తి, టెక్నీషియన్, గ్రాఫిక్ డిజైనర్ నూతన్ కలిసి 6 నెలల నుండి కృత్రిమ మేధ టూల్స్ సాయంతో ఈ సినిమా తీశారన్నమాట. 15 మంది పాత్రధారుల క్యారెక్టర్లతో 95 నిమిషాలుగా ఈ సినిమాలోని 12 పాటలు కూడా ఉన్నాయి. అదనమాట. సిద్ధినేలకు చెందిన పూజారి, రచయిత నరసింహమూర్తి అనమాట. వీళ్ళు కలిసి టెక్నీషియన్ నూతన్తో కలిసి చేశారన్నమాట. 12 పాటలు కూడా ఉన్నాయి. ఇందులోని పాత్రధారులు వారి నటన, దృశ్యాలు, సంగీతం, పాటలు, మాటలు మొత్తం అంతా కృత్రిమ మేధ సృష్టించినవే. ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన 10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అది కూడా కంప్యూటరు, సాఫ్ట్వేర్, సేవల సబ్స్క్రిప్షన్ కోసం ఆయన చేసిన ఖర్చు అనమాట. 30 రకాల టూల్స్ని వినియోగించారన్నమాట ఈ సినిమాలో. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. అయితే దీని తొలి సినిమా గుర్తింపు కోసం కేవలం థియేటర్లోనే విడుదల చేశారు ఈ సినిమాని. చైనాకు చెందిన పైరేట్ క్వీన్ జెంగి సావో కూడా మొత్తం 8 నిర్మించిన చిత్రం. ఒక మహిళ సముద్ర దొంగ నిజ జీవితం కథతో మలేషియాకు చెందిన ఫ్యూచర్ స్టూడియోస్, సింగపూర్ చెందిన ఫిజ్ డ్రాగన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను సిద్ధం చేశాయి. స్క్రిప్ట్ రూపకల్పన నుంచి నటీనటులు వారి గొంతు, సంగీతం అంతా ఏతో సృష్టించామని మేకర్లు గతంలోనే ప్రకటించారు. 2025 ఏప్రిల్ 24న ఈ సినిమా ప్రీమియర్ షోను కూడా ప్రదర్శించారు. మాండ్రిన్ అంటే చైనా భాష, ఇంగ్లీష్ భాషలో ఈ ఏడాది జూన్లోనే లేదా జూలైలోనే విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు. ఇటలీ చెందిన ది డైరీ ఆఫ్ సిఫిసన్ 2023లో, స్విట్జర్లాండ్కి చెందిన ది లాస్ట్ క్వీన్ రైటర్ 2024 సినిమాలోనే సినిమా కథ సినిమాపై మొత్తం ఏఐతో సిద్ధం చేశారన్నమాట. అమెరికాలోని రెడ్ క్లబ్ ఆపర్ వెరిఫిక్ట్ యానిమేటెడ్ సినిమా కూడా చాలా వరకు ఏఐతో రూపొందించారు. దీనికి కేవలం 40,000 మాత్రం ఖర్చు అయినట్లు కూడా మేకలు చెప్పారన్నమాట. అదే రెడ్ క్లబ్ వాంపైర్స్ పెట్టిక్ అనే సినిమా అనమాట. ఇది 40,000 చేశారట. తమిళ సినిమా కంగనాను 8 భాషలు విడుదల చేసేందుకు సాయంతో ఆయా భాషల సూర్యగొంతులతోనే డబ్బింగ్ చెప్పించారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా కూడా సినిమాలు చేస్తారని చెప్తున్నారు అన్నమాట. ఏదైతే సినిమా అచ్చం మామూలు సినిమాలో ఉండడం ప్రస్తుతం కష్టమే. అంటే ప్రస్తుతం ఏదైతే తీసిన సినిమా మామూలు సినిమాగా ఉండడం కొంచెం కష్టమే. ఏదైతే తీసిన లవ్ యూ సినిమా కానీ, షార్ట్ వీడియో కానీ, ఏవైనా పాత్ర ముక్కలు గొంతుకు తగినట్టుగా పదాల కలయిక ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీంతో చాలా వరకు లాంగ్ షాట్ల సీన్లు సృష్టించాల్సి ఉంటుంది. ఇక పాత్ర శారీరక కదలికలు, హావభావాలు, చుట్టూ ఉన్న పరిసరాలు ఒకే సీన్లోని వేర్వేరు సీన్లు కూడా అసాధారణంగా కనిపిస్తుంటాయి, మారిపోతూ ఉంటాయి అన్నమాట. లవ్ యూ పైరేట్ క్వీన్స్లోనూ సాహో
సినిమాలో ఇదే కనిపించింది. కానీ సినిమా చరిత్రలో ఇదే కొత్త అధ్యాయంగా ప్రారంభించిందని నిపుణులు చెప్తున్నారు. ఈ సినిమాల కోసం వాడిని కంటే మెరుగైన కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చాయని, మరింత స్పష్టమైన మెరుగైన సినిమాలు తీయవచ్చని కూడా స్పష్టం చేస్తుందన్నమాట. సోషల్ మీడియా గ్రూప్ అంచనా వేసిన ప్రకారం మరో 3 ఏళ్ళలో 20 నిమిషాల్లో షార్ట్ ఫిల్ములు అద్భుతంగా రూపొందుతాయని, మరో 7 ఏళ్ళు సాధారణ స్థాయి సినిమా రూపకల్పన కూడా వీలవుతుందని, మరో 15 ఏళ్ళలో హాలీవుడ్ స్థాయిలో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించుకోవచ్చని, అప్పటికల్లా హీరోయిన్లు సహా చాలామంది నటీనటులు ఇతర సినీ విభాగాల వారిపై కూడా గట్టిగానే పనులుండొచ్చని చెప్తున్నమాట. ఏ సినిమాకి కావాల్సినవి ఏంటంటే జస్ట్ 1-2 కంప్యూటర్లు కావాలన్నమాట. వీడియో ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కావాలి. ఇచ్చిన సూచనకు అనుగుణంగా దృశ్యాలు సిద్ధం చేసి ఇచ్చే జనరేటివ్ AI టూల్స్ను సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి అవసరమైన సొమ్ము కావాలి. గూగుల్ జనరేటివ్ AI టూల్ V3 ఆధారిత ఫ్లోర్ టూలు, డైరెక్టర్ AI, సినిమాటోగ్రఫర్ AI, స్టంట్ AI, రన్వే ML, క్లింగ్ AI, మినిమాక్స్ ఇలా మరి పనుల కొద్దీ AI టూల్స్ వినియోగం చేసుకుంటూ సినిమా రూపొందించవచ్చు అనమాట. AI వినియోగించిన తర్వాత సినిమా దృశ్యాలు మనోహరంగా తీర్చిదిద్దవచ్చు. నటీనటుల లోపం సరిదిద్దడంతో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ సృష్టించవచ్చు అనమాట. అవతార వంటి సినిమాలు అలా రూపొందించినవి. అయితే అందులో పాత్రలను మోషన్ క్యాప్చర్, CGI వంటి సాంకేతికతతో రూపొందించారు. మనుషులకే సెన్సార్ పరికరాలు అమర్చి హావభావ కదలిక వారితో పరిశీలించారు. ఆయా క్యారెక్టర్లకు అనుసంధానం కానీ పూర్తిగా ఏతో రూపొందించడం వేరు. నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్, రచయితలు, సింగర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్లు, లైటింగ్ విభాగము, సినీ సర్వీసులు ఇలా ఎవరికి ఉండరు. కేవలం కంప్యూటర్ పైన అంతా. అయితే ముఖ్యమైన సరిగా లేని హావభావ పలకని నటీనటులతో ఎంతకాలంగా భరిస్తున్నామని, అలాంటి వారి అవసరం లేకుండా అద్భుతమైన అందమైన పాత్రలతో సినిమాలు తీయవచ్చని టెక్నిక్ను వ్యాఖ్యానిస్తారన్నమాట. ఈ విధంగా ఏదైతే సినిమాలు దాంతో సినిమా తీయవచ్చని పూర్తిగా నిరూపించారు కూడా. అది ఆల్రెడీ కన్నడ సినిమా కూడా రూపొందించింది. ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.